Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. Monday అంటే నామినేషన్స్. ఈసారి నామినేషన్స్ మాత్రం హిస్టరీ లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నామినేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యని నామినేషన్స్. వీక్ అంతా జరిగిన కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, డిసగ్రిమెంట్స్ ఇవన్నిటికీ నామినేషన్ పడదు అనుకుంటాం కానీ బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏ ఇష్యూ లేని నామినేషన్స్ ఇప్పుడు టాపిక్ అయిపోయింది. ఈ నామినేషన్ చాలా హైలైట్ అయిపోతుంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎవరెవరు నామినేషన్స్ లో ఎలా పర్ఫామ్ చేశారు, ఎవరెవరి పాయింట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, I have to stop you there. Please like చేయండి and also subscribe to my channel. I am trying to be non-biased. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి, బట్ ఎవరైనా ఏదైనా అనిపించి అలా అనిపించుంటే మాత్రం ప్లీజ్ అది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ ఐ హ్యావ్ నో దిస్ థింగ్ టు ఎనీ కంటెస్టెంట్ స్పెషల్ ఇంట్రెస్ట్. ఇట్స్ జస్ట్ జనరలైజ్డ్, వెరీ న్యూట్రల్. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు నా నామినేషన్స్ లో తనుజ కెప్టెన్ కదా, అండ్ దానికోసం లైక్ తన కోసం దానికోసం అంటే ఈ సెన్స్ నిన్ను ఆమె అనట్లేదు. ఆ పదవి ఉన్నందుకు ఆమెకి అక్కడ టోకెన్స్ ఉన్నాయి, 1 2 టోకెన్స్ ఉన్నాయి. ఆ టోకెన్స్ లోంచి తను ఎవరికైనా 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు నామినేట్ చేయడానికి. అది తను డిసైడ్ చేసుకోవచ్చు తన ఓన్ డెసిషన్ తోటి. అది మాత్రం జరగాలి. సో డెమన్ కి 2 ఇస్తుంది, భరణికి 2 ఇస్తుంది, అండ్ ఇమాన్యుయల్ 2 ఇస్తుంది, కళ్యాణ్ 2 ఇస్తుంది, రీతుకి 2 ఇస్తుంది. ఇఫ్ యు సీ ఖచ్చితంగా ఒక ప్యాటర్న్ ఉంది ఇందులో. డెఫినెట్లీ ఎవరైతే లిస్ట్ లో ఉన్నారో వాళ్ళకి 1 1 ఇచ్చింది. స్క్రీన్ ప్రెజెన్స్ కోసం అయినా ఇచ్చుండొచ్చు, వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో అని చూడాలన్నా ఇచ్చుండొచ్చు. తనుజ ఇంట్రెస్ట్ ఏదైనా అవ్వచ్చు, ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు. బట్ వాట్ ఐఆమ్ థింకింగ్, తనుగా ఇలా అనుకొని ఉండొచ్చేమని. ఆప్షన్ 1, వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, ఆర్గ్యుమెంట్ కావాలి, అదన్నా అయి ఉండాలి. ఆర్ ఎల్స్ లైక్ వాళ్ళకి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం స్ట్రాంగ్. ఇప్పుడు చూస్తే లాస్ట్ లో సుమన్ కి ఇచ్చింది 1, దివ్యాకి ఇచ్చింది, సంజనాకి ఇచ్చింది. సో సంజన, దివ్య ఎలా అయినా బాటమ్ లో ఉన్నారు. సుమన్ అంత బ్యాడ్ కాదు, బట్ సుమన్ కి నేను ఆయన ఎలా ఇచ్చినా సరే ఒక సాఫ్ట్ కార్నర్ తోనే సుమన్ నామినేషన్స్ అంతా స్ట్రాంగ్ గా లేవు. సో ఫార్ స్ట్రాంగ్ పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ అయితే అంతగా పెట్టినట్టుగా లేదు. ఈసారి ఎవరిని పెట్టాడో చూద్దాం, బట్ స్ట్రాంగ్ గానే పెట్టాడు. ఆల్రెడీ నేను లైవ్ లో చూశాను. ఐ ట్రై టు రిమెంబర్. అంత ఈజీ కాదు లైవ్ లో చూసినంత గుర్తు పెట్టుకోవడం అంత ఈజీ కాదు. అండ్ ఓకే, డెమన్ కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. కళ్యాణ్ కి చెప్పిన రీజన్ ఏంటంటే తనకి సపోర్ట్ చేయలేదు. బెడ్ టాస్క్ లో డిస్కషన్ చాలా స్ట్రాంగ్ గానే నడిచింది. వాళ్ళు కంటిన్యూ చేస్తున్నా లైవ్ లో ఇప్పుడు అయిపోయింది. వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. తనుజ హ్యాస్ టు స్టాప్ బికాస్ టైం అప్ అయిపోయిందని. సో స్ట్రాంగ్ గానే కళ్యాణ్ వాదించాడు. అండ్ భరణి నామినేట్ చేస్తాడు రీతుని సంచాలక్, ఫెయిల్డ్ సంచాలక్, వరుస సంచాలక్ అన్న పాయింట్ మీద నామినేట్ చేస్తాడు. అండ్ ఇమాన్యుయల్ ని నామినేట్ చేస్తాడు. ఇమాన్యుయల్ ని టిట్ ఫర్ టాట్ లాగా నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ రివెంజ్ ఉన్నాయి కొన్ని. ఇమాన్యుయల్ నామినేషన్స్ భరణిని అండ్ రీతుని లైక్ అది రివర్ట్ బ్యాక్ చేసేస్తాడు. అండ్ ఇక్కడ భరణి ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్ మాత్రం ఇంకా నేను చెప్పిన పాయింట్స్ అయితే మీరు ఇంకా ఆట సరిగ్గా ఆడట్లేదని, ఆట కనిపించట్లేదని, అండ్ రీతుకు చెప్పిన కన్ఫ్యూజ్ అవుతున్నా, మీకు కాన్సన్ట్రేషన్ లేదు, ఆర్ ఎల్స్ క్లారిటీ లేదని పాయింట్. అండ్ కళ్యాణ్ నామిని సంజనకి అండ్ డీమన్ కూడా సేమ్, వాళ్ళు డీమన్ ఈయనకు చేసినందుకు ఈయన ఆయన్ని చేశారు. అండ్ రీతు దివ్యకి సంజనకి నామినేట్. సంజన ఆబ్వియస్లీ వాళ్ళకి ఇద్దరికి ఒక గొడవ అయింది ఆ ఆటలో అది. అండ్ దివ్యకి ఆమె ట్రైన్ విషయంలో సాయి ఎవరిని తీయాలి ఎవరు తీయనప్పుడు దివ్య నేను తన గురించి తను చెప్పుకుంటుంది కదా, అది తప్పు అని రీతు చెప్పటం వల్ల నామినేట్ అయింది. అండ్ ఎనీవే వీళ్ళందరి నామినేషన్స్ జరిగిపోయినాయి, బానే ఉంది. సో నామినేషన్స్ మనం ఎలాగో చూస్తాం, ప్రోమోలో చూపించిన అంత ఇంటెన్స్ గా అక్కడ లైవ్ లో అయితే నాకు కనిపించలేదు. బికాస్ ఇమాన్యుయల్ అండ్ భరణి నామినేషన్ చాలా ఈజీగానే జరిగిపోయింది. అంత ఇమాన్యుయల్ ఆగు, స్టాప్, ఐ హావ్ టు కంప్లీట్ అండ్ 360 degrees లో పర్ఫార్మెన్స్ ఉండాలి, టాస్క్లే కాదని ఇమాన్యుయల్ చెప్తా ఉంటాడు చూడు.
అది అంత ఉంది, బట్ అంత ఇంటెన్స్ గా లేదు. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, నామినేషన్ తర్వాత ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో కూడా హౌస్ లో ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా కుండలు కొంతమంది బద్దలు కాలేదు. బట్ రీతు అండ్ పవన్, డీమన్ పవన్ గురించే నేను మాట్లాడాలి. చూశాను కాబట్టి ఆ ఎఫెక్ట్ మాత్రం వర్ణనాతీతం. యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్, యూ కెనాట్ యూనో యూనో జడ్జ్ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్. బట్ నా వరకైతే యాక్చువల్ చెప్పాలి అంటే, వాట్ ఐఆమ్ థింకింగ్ ఇస్, డేమన్ చాలా సాడ్ గా ఉన్నాడు, కన్ఫ్యూజ్ గా ఉన్నాడు, వర్రీగా ఉన్నాడు, థింక్ చేస్తున్నాడు, పెయిన్ఫుల్ గానే ఉన్నాడు. నామినేషన్ ఇంకా బయటకు వెళ్ళి కూడా ఏడ్ చేస్తున్నాడు. అండ్ రీతు మాత్రం షాక్ లో ఉంది. షీ డింట్ ఎక్స్పెక్ట్. తన అందరికి చెప్పుకొని ఏడుస్తుంది, గట్టి గట్టిగా ఏడ్చేస్తుంది. సంజన, భరణి, ఇమాన్యుల్ వీళ్ళందరూ వచ్చి మాట్లాడుకోండి, ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి ఈ స్టేజ్ లోనే అన్నట్టుగా చిన్న చిన్న విషయాలు చెప్తున్నారు. అసలు రీతుని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది, చాలా ఏడ్ చేస్తుంది. అండ్ డిమన్ ఏమో అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. కిచెన్ లో కుకింగ్, తనగా రైస్ చూడమన్నా కానీ చూసే అంత ఇది కూడా ఆయనకి లేదు ఇప్పుడు. అసలు చాలా ఇదిగా అయిపోతున్నాడు. సో ఇది ఇక్కడ జరిగిన నామినేషన్. ఎవరన్నా చేసుకుంటున్నారు, బట్ ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటి, ఓన్లీ ఫర్ నేను నేమ్ సేక్ నామినేషన్స్, ఆ రియల్ ఇష్యూ ఉండబట్టే నామినేషన్స్, అది మనకి ఎప్పుడు కన్ఫ్యూజన్. ఆర్ ఎప్పుడు వాళ్ళు వెంటనే నామినేట్ చేస్తారు, వెంటనే కలిసిపోతారన్న ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మనం చూడాలి నామినేషన్ తర్వాత వాళ్ళు ఎలా ప్యాచప్ అవుతారు. బట్ డెమోన్ రీతుకు చెప్పిన పాయింట్స్ మాత్రం మీరు వినాలి. అండ్ రెబెల్ అయినప్పుడు సాయిని మాట ఇచ్చి మరీ సాయిని పీకేశావు, అది నాకు నచ్చలేదు. నీకు మాట ఇచ్చినాక భలే పాయింట్స్ తీసుకొచ్చాడు, జనరలైజ్ చేసి అందరికి ఒక రీతు గురించి ఓపెన్ సీక్రెట్ లాగా చెప్పేసినట్టుగా అనిపించింది. నీకు నువ్వెవరికైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతావో లేదో అన్న డౌట్ వస్తుంది. వేరే వాళ్ళకి నిన్ను నమ్మగలరా లేరా అంటది. అండ్ డిస్కషన్ వచ్చినప్పుడు నువ్వు గట్టి గట్టిగా అరిచేస్తావు. అండ్ ఏమన్నా అయినప్పుడు ఇంకా క్లోజ్ చేయాలనుకున్నప్పుడు నాది మట్టి బుర్ర, అది చిన్న బుర్ర, నాకు అంత తెలివి లేదు, అలా ఇలా నువ్వు సెల్ఫ్ సింపతి తీసేసుకుంటావు. అండ్ అవతల వాడి పరిస్థితి ఏంటి, అవతల వాడిని బ్లేమ్ చేసినట్టు ఆటోమేటిక్ గా నేను అవతల వాడిని తప్పుగా నుంచోబెట్టినట్టు అయిపోద్ది. తప్పు తను చేసినా గానీ వెంటనే కవర్ చేసేసుకుంటుంది కదా, సెల్ఫ్ సింపతి పెట్టేసుకొని తను కవర్ చేసేస్తుంది. చేసినప్పుడు అది నువ్వు కరెక్ట్ గా సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు, అది ఎవరి విషయమైనా కావాలి కానీ సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావని ఈ 3 పాయింట్స్ చెప్పాడు. సో పర్వాలేదు, మామూలుగా తన కోసం ఒకటి పర్సనల్ గా పెట్టుకున్నాడు. అండ్ జనరల్ గా రీతు ఎలాంటిదో అలా అలా చెప్పాడు. సో ఇది వాళ్ళకి జరిగిన నామినేషన్స్ లో ఇష్యూలో ఇది. అండ్ భరణిలో ఫైర్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. భరణి ఐ థింక్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. నామినేషన్స్ అయిపోయినాక భరణి రిలాక్సింగ్ స్టెప్ వేసేస్తాడు ఇమాన్యుయల్ ముందట. సో భరణి తన పర్ఫార్మెన్స్ తను మురిసిపోయినట్టు అనిపించింది భరణి గారు ఈ రోజున. బికాస్ ఐ థింక్ భరణి బాగా హైలైట్ అయిపోయాడు ఆయన నామినేషన్ వేసిన తీరు. అండ్ సుమన్ కళ్యాణ్ సంచాలకుగా ఫెయిల్ అయిన 6వ బాక్స్ గురించి నామినేట్ చేశాడు. సో అది ఈ నామినేషన్ విషయం. మొత్తానికైతే నామినేషన్స్ జరిగిపోతున్నాయి. అండ్ మనం ఈ వీక్ లో బై ద వే ఇంకొక అప్డేట్, తనుజ ఈ వీళ్ళలోంచి ఒకళ్ళని సేవ్ చేయాలన్న ఇది వచ్చినప్పుడు తను రీతుని సేవ్ చేసింది. రీతుని నలుగురు నామినేట్ చేస్తే తను సేవ్ చేసింది. సో రీతు సేవ్ అవ్వటం వల్ల ఇప్పుడు ఎలిమినేషన్ అన్నది చాలా ఇదిగానే వెళ్ళిపోయింది. అలానే రీతు వెళ్ళిపోద్దని కాదు కానీ, బట్ ఓటింగ్ ఇది మారిపోద్ది కదా, పర్సంటేజ్లు మారిపోతాయి కదా. బట్ ఎనీవే మీరేమనుకుంటున్నారు, రీతును డీమన్ విషయంలో ఆ జరిగిన నామినేషన్ కరెక్ట్ గా చేశాడా లేదా, ఈ టైంలో చేయాల్సిన అవసరం ఉందా, ఇంకా వెయిట్ చేయాలి? ఇంకా వెయిట్ చేస్తే ఇప్పటికే లాగ్ అంటున్నారు, ఎప్పుడో జరిగింది ఇప్పుడు నామినేట్ చేస్తున్నాం అంటున్నారు. ఇంకా వెయిట్ చేస్తే కరెక్ట్ కాదు. అండ్ నేను అనుకోవటం చాలా ఓపిక పెట్టాడు ఇంకా ఇదైపోయాడా, ఆర్ ఎల్స్ డీమన్ నిన్న నాగ చైతన్యాన్ని అంతగానో ఇచ్చేస్తున్నప్పుడు తను అంత నాగ చైతన్యకి అంత నన్ను యూనో చూపిస్తున్నప్పుడు అది కూడా తనకి నచ్చలేదా ఆ పాయింట్ ఏమన్నా? ఇలాంటిది అండ్ రీతుకి చాలా హైలైట్ అయిపోతుంది, వీకెండ్ లో చాలా ఎలివేట్ అయిపోతుంది. అది వాట్ ఆల్ దిస్ మన ఇద్దరం కరెక్ట్ గా ఉన్నప్పుడు, ఇద్దరు ఒక జట్టుగా ఉన్నప్పుడు ఒకరిని ఎక్కువ చేస్తే ఆ ఫ్రెండ్షిప్ అయినా, ఏ బాండ్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎవరైనా టుగెదర్ ఒక పని చేస్తే, ఒకరిని సెపరేట్ చేస్తే, ఆ టుగెదర్ ఒక పని చేయడం ఒక చోట ఉన్నప్పుడు ఒకరిని ఇది చేస్తే ఐ థింక్ అది కూడా తట్టుకోలేరు. సో డేమన్ కి అది ఒక ఫీలింగ్ ఏమన్నా ఉండొచ్చా, ఆర్ ఎల్స్
మెయిన్ రీజన్ మనం చూడాలి. ఇంత ప్యాక్ చేసుకొని ఇప్పుడు నామినేట్ చేసాడా? ఆరెల్స్ ఇంచుమించుగా ఎండ్‌కి వచ్చేస్తుంది. ఇంకా ఇంకా ఇప్పుడు నామినేట్ చెప్పితే ఎప్పుడు నామినేట్ చేస్తాను? 11th వీక్ ఫ్యామిలీ తర్వాత ఇదంతా వచ్చేస్తది. ఒక టికెట్ టు ఫినాలే ఇవన్నీ వచ్చినప్పుడు సో, ఆ ఛాన్స్ మిస్ అవ్వకుండా తను కాలిక్యులేటెడ్‌గా ఇది నామినేట్ చేశాడేమో! సో, ఈ తర్వాత ఈ 2, 3 వీక్స్ తన గేమ్ తను స్ట్రాంగ్‌గా ఆడతాడా? లేకపోతే మళ్ళా ఇదేస్తాడా? ఆ డిస్టెన్స్ అలా ఉంటుందా? లేదా? మనం వెయిట్ చేయాలి. అండ్ ఇమాన్యుయల్ బర్నీ నామినేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కరెక్ట్ రీతు అండ్ దివ్య మాత్రం నామినేషన్స్ లో మాత్రం కరెక్ట్ గా ఉంటది. పక్కాగా ఉంటది. ఏం యాటిట్యూడ్ చూపిస్తది అసలు ఏం పాయింట్స్ పెడతది. నాకు చాలా మంచిగా అనిపిస్తది. నాట్ ఓవరాల్, నాట్ టోటల్ దివ్య. సో ప్లీజ్ ఇక్కడ తప్పుగా వేసుకుని కామెంట్స్ పెట్టేయకండి. నామినేషన్స్ విషయంలో నేను చెప్తున్నా. ఆమె స్టాండ్ తీసుకొని ఆమె డిఫెండ్ చేసుకునే విషయంలో చాలా బాగా అనిపిస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగ్ బాస్ అప్డేట్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ ఎలాగో మీరు చేయరు నాకు తెలుసు, అంత అవసరం కూడా లేదు. బట్ అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. నాట్ అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దట్స్ వాట్ ఐ వాంటెడ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగ్ బాస్ అప్డేట్స్.